పుండ్లు అనేది మానడానికి మనకి న్యూట్రిషన్ అవసరం డెఫినెట్గా. ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వీటితో పాటు వైటమిన్స్, మినరల్స్ కూడా జత చేర్చుతూ ఉంటాం. సో పుండు మానడానికి అవసరమైన పదార్థం మెయిన్గా ప్రోటీన్. ఎందుకంటే ప్రోటీన్ మనకి టిష్యూ బిల్డ్ చేస్తుంది కాబట్టి పుండు తొందరగా మానుతుంది. మళ్ళీ మనకి టిష్యూ అనేది రీసింథసైజ్ అవుతుంది. సో దానికి మనకి ప్రోటీన్ అనేది అవసరం. కానీ ప్రోటీన్ ఇంపార్టెంటే, కానీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అనేది సమపాళల్లో ఉన్నప్పుడే ఈ ప్రోటీన్ సమంగా పనిచేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం చూడవలసింది ఆహారంలో కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఉంటుందా లేదా. కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్ అనేవి సమపాళల్లో ఉన్నప్పుడే ఈ ప్రోటీన్ సమంగా పనిచేస్తుంది. సో మనం ప్రోటీన్స్ గురించి మాట్లాడాలి అని అంటే ప్రోటీన్స్ మెయిన్గా అమైనో యాసిడ్స్ అనేవి జాయిన్ అయ్యి మనకి ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. సో బేసిక్గా మనకి అమైనో యాసిడ్స్ అవసరం ప్రోటీన్ తయారవ్వాలి అని అంటే. ఈ అమైనో యాసిడ్స్ మనం తినే ఆహారంలో నుంచి వస్తాయి. ఇవి కాకుండా కొన్ని వైటమిన్స్, మినరల్స్ అంటే వైటమిన్ ఏ కానీ, సి కానీ, జింక్ అనేది, సెలీనియం అనేది, కాపర్ కొన్ని పాళ్ళల్లో, మెగ్నీషియం కొన్ని పాళ్ళల్లో, ఇవన్నీ ఉన్నప్పుడు ఇవి జనరల్ ప్రాసెస్లో కోఫ్యాక్టర్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఈ కోఫ్యాక్టర్స్ కూడా ఉన్నట్టయితే మనకి ఈ ప్రోటీన్ సింథసిస్ బాగా జరుగుతుంది. తీసుకునే ఆహారంలో జనరల్గా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అండ్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్, ఆల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో మనకి ప్రోటీన్ కొంచెం ఎక్కువ పాళ్ళల్లో లభ్యమవుతుంది. సో వెజిటేరియన్స్లో కనుక చూసినట్టయితే మనం తీసుకునే ఆహారంలో పప్పుల్లో మేజర్గా, దెన్ పాలు ఉత్పత్తి నుంచి మనకి మేజర్గా ప్రోటీన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నట్స్లో నుంచి కూడా మనకి ప్రోటీన్ వస్తుంది. సో జనరల్గా చూసినట్టయితే ఇవి మెయిన్ ఫుడ్ గ్రూప్స్ మనకి ప్రోటీన్ రావడానికి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి కొన్ని సీరియల్స్ అంటే మనం మిల్లెట్స్ అని అంటాం, అంటే రాగులు అంటాం, జొన్నలు అంటాం, సజ్జలు అంటాం, కొర్రలు అంటాం, జవార్లో, కొన్ని పాళ్ళల్లో గోధుమల్లో కూడా. సో వీటిల్లో మనకి కొంచెం ఖనిజ పదార్థాలు యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్స్ కొంచెం ఎక్కువ పాళ్ళల్లో ఉంటాయి. మిల్క్ ప్రోడక్ట్స్లో దాదాపుగా అందరికీను 1/2 లీటర్ దాదాపుగా మనం మిల్క్ తీసుకున్నట్టయితే కొంచెం ప్రోటీన్ సమృద్ధిగా వస్తుంది. అండ్ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో కూడా మనకి ఈ జింక్, సెలీనియం అనేది లభ్యమవుతుంది. అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ కూడా వస్తుంది. సో మనం చూస్ చేసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేవి, డార్క్ కలర్డ్గా ఉండేవి కనుక చూస్ చేసుకున్నట్టయితే దాంట్లో మనకి కొంచెం ఎక్కువ వైటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి. నెక్స్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కానీ మనం చూస్ చేసుకునేది కొంచెం లోవర్ ఫ్యాట్ ఆప్షన్ కనుక చూస్ చేసుకున్నట్టయితే అది హెల్దియర్ ఆప్షన్. అట్ ద సేమ్ టైం వెయిట్ మేనేజ్మెంట్కి కూడా పనికొస్తుంది.